హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ. నువ్వెవరివి రత్న? యువ నాయకుడు రత్నాకర్. యువ నాయకుడు నా లవణ నాయకుడు ఈగాడరా ఏదన్నా బలంగా రాయి. మే 31 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చరిత్రలో మిగిలిపోవాలంతే. షాక్ అయ్యేటట్టు తీశాడు సినిమా. ఇది నిజంగానే కృష్ణ చైతన్యనే తీశాడా నాకే అనిపించింది. మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్కిస్తుంది. ఏం చెప్పాలండి సినిమా గురించి? నిజంగా నాకు ఒక్క మాట కూడా రావట్లేదు. నేను యాక్చువల్ గా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాను. నేను ఈ సినిమా గురించి ఏం మాట్లాడొద్దని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే నేను కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా మూవీ మీద. కానీ మా ఫ్రెండ్ ని అడిగా, అరే నువ్వు మాట్లాడతావా, నువ్వు చెప్తావు ఈ సినిమా గురించి రివ్యూ ఆడియన్స్ కి ఇట్లా అంటే, వాడు ఓకే చెప్తా అన్నాడు. వాడి మాటల్లోనే మీతో చెప్పిస్తా మూవీ ఎలా ఉందనేది. అవి చెప్పరా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎట్లా అనిపించింది? స్పాయిలర్స్ లేకుండా చెప్పడానికి ట్రై చేయి మాక్సిమం. షూర్. నేను ఒక 5 minutes టైం తీసుకుందాం అనుకున్నా, బట్ 2.5 minutes లో చెప్పేస్తా ఇది, ఎందుకంటే మూవీలో యాజ్ ఇట్ ఈస్ గా. సో మూవీ మనకి ఎలా ఉంటదంటే, మీరు పాత మూవీస్ లో ఒక ఏదో కామెడీ సీన్ ఉంటుంది, చిక్కు అమ్మ మెరుగు తీగ అన్నట్టు. సో నేను కూర్చున్న నా ఎమోషన్స్ నేను చూపిస్తా ఒకసారి. మూవీ హీరో ఇంట్రడక్షన్ ఇట్లా ఇట్లా చూస్తుంటే వెంటనే చేంజెస్ టు ది ఎమోషన్, తర్వాత యాక్షన్ ఇట్లా వెంట వెంటనే అసలు ఒక సీన్ లో మనం కూర్చుందాం, మరి ఇది ఎంజాయ్ చేద్దాం అనే లోపు ఇంకొక దగ్గర తీసుకొని వెళ్ళిపోతున్నారు. చాలా ఫాస్ట్ 2x లో చూసినట్టు అనిపించింది నాకు ఓవరాల్ గా మూవీ అయితే. అండ్ మేమిద్దరం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, హై సీన్స్ చాలా ఉన్నాయి, బట్ అవి థ్రిల్ మాత్రం ఇవ్వలేకపోయినాయి బికాస్ ఎంగేజింగ్ గా అంత చూపించలేదు కాబట్టి. కమింగ్ టు ది బీజిఎమ్స్, నీకు ఎలా అనిపించినాయి బీజిఎమ్స్? నాకైతే యువన్ శంకర్ రాజా అయితే ఎక్కడా కనిపించలేదురా. సీరియస్ గా యువన్ శంకర్ రాజా ఇచ్చే బీజిఎం లా అయితే అస్సలు అనిపించలేదు. ఇంకొకటి మన ఇద్దరం మాట్లాడుకున్నాం కూడా, సినిమా సీన్స్ కి బీజిఎం కి ఒక కనెక్షన్ అనేది ఉండాలి. ఆ కనెక్షన్ ఈ మూవీలో అస్సలు లేదు. ఓకే, ఓవరాల్ గా మూవీ ఎట్లా అనిపించింది? మూవీ ప్లాట్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉండేనా ముందు? చాలా ఉండే, బికాస్ ఫస్ట్ నాకు టీజర్ చాలా బాగా నచ్చింది, చిన్న బీజిఎం క్లిప్ అది నచ్చింది, అండ్ ట్రైలర్ నచ్చింది. తర్వాత విశ్వకన్నా ఇంటర్వ్యూస్, ఆడియో లాంచెస్ లో విశ్వకన్నా కాన్ఫిడెన్స్ అవన్నీ చూసి అది ఏ సినిమాకి తగ్గలేదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాస్ట్ అనిపించింది. సో అట్లా అని ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తే, అండ్ సాడ్లీ నాట్ అప్ టు ది మార్క్. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ పరంగా అయితే విశ్వకన్నా ఆబ్వియస్లీ he did his job, చాలా బాగా చేసి బాగుంది. అండ్ కమింగ్ టు ది లీడ్ రోల్స్, రాధిక అక్క. విశ్వకన్నా ఒక మాట అన్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఇప్పటి వరకు రాధిక అక్క, ఈ సినిమా తర్వాత రాధిక అక్క మీ మైండ్ లోకి రాదు, ఓన్లీ బుజ్జి వస్తుంది అన్నాడు. అసలు బుజ్జి సినిమాలో ఎక్కడుందిరా? బుజ్జి నేను చెప్పిన ఆల్రెడీ మీకు 2x లో వెళ్తుందని, ఆ 2x లో కూడా బుజ్జి 4x లో వెళ్ళిపోయినట్టు అనిపించింది. చాలా కష్టంగా బుజ్జి స్టోరీ రాసుకున్నట్టు అనిపించింది, అంత ప్రిఫరెన్స్ ఏం లేదు. అండ్ హీరో ఇస్ వెల్ అటాచ్ టు ది బుజ్జి. అంత అటాచ్మెంట్ ఎప్పుడు ఎందుకు వచ్చిందో కూడా మనకు అర్థం కాలేదు. మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ గార్జియస్, మోస్ట్ మన ఇద్దరికి ఇష్టమైన యాక్ట్రెస్ అంజలి. అంజలి క్యారెక్టర్ డేరింగ్ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకోవడం గుడ్ చాయిస్. బట్ స్కోప్ ఇచ్చినారు. రాధిక కంటే అంజలి క్యారెక్టర్ కొంచెం ఫార్ బెటర్ అని నాకు అనిపించింది. ఓవరాల్ గా మూవీకి నువ్వు ఇచ్చే రేటింగ్? నేను ఇచ్చే రేటింగ్ అరౌండ్ 1.75 అంతే. నేనే బెటర్ ఇంకా. నేను ఒక 2.5 దాకా అనుకున్నా. 1.75 బికాస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది ఒక పవర్ఫుల్ నేమ్. ఎన్ని గ్యాంగ్స్ ఉంటాయి గోదావరిలో, ఏమైతుంది, ఇంత యాక్షన్ ఉంటది, ఇలాంటిది అనుకున్నాం. ఆ గ్యాంగ్స్ ఎమోషన్స్ కూడా లేదు. హీరో ఎమోషనే మనకు కనెక్ట్ అవ్వదు. ఇంకా ఆ గ్యాంగ్స్ ఎమోషన్ ఏడకెళ్ళి చూపించాలరా నేను డైరెక్టర్ అన్నట్టే ఉంది అట్లా. సో టైటిల్ కి జస్టిస్ చేయలేదని నేను అనుకుంటున్నా. కమింగ్ సాంగ్స్ కూడా 1-2 బాగున్నాయి, అక్కడక్కడ ఇచ్చే సీన్స్ ఉన్నాయి. అదండి, అంటే వీడు నా ఫ్రెండే, వీడు చెప్పినా నా లెక్కనే ఉంటది అని అయితే అస్సలు కాదు. వీడికి నాకు
మాక్సిమం మేమిద్దరం ఆపోజిట్ అన్నమాట, ఆపోజిట్ మైండ్ సెట్స్. ఫస్ట్ టైం మా ఇద్దరు మైండ్ సెట్స్ కలిసి మరి ఒక సినిమాకి రివ్యూ అరే కరెక్ట్ గా అనిపించింది ఇద్దరికి అని ఇట్లా అన్నమాట. పర్లేదు, విశ్వక్సేన్ కోసం ఫ్యాన్స్ చూస్తాం, జై విశ్వక్సేన్ అన్న వెళ్తాం అనేటోళ్ళు వెళ్ళండి. బట్ మీరు పెట్టే మనకైతే వర్త్ కాదు ఈ మూవీ, అస్సలు కాదు. టైగర్ మనుషులు 3 రకాలరా, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. నచ్చాలని ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, చెప్తా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.